బలభద్రాపురం బెక్కవోలు మండలం బలభద్రాపురం గ్రామంలో క్యాన్సర్ కేసులు అత్యధికంగా నమోదవుతున్న విషయాన్ని నేను శాసనసభలో ప్రస్తావించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం పెద్ద ఎత్తున స్పందించి మెడికల్ టీమ్స్ ఏర్పాటు చేసి గ్రామంలో ఇంటింటికి సర్వే చేయాలి, ప్రతి ఒక్కరిని పరీక్షలు జరపాలి, తద్వారా క్యాన్సర్ నిర్ధారణ చేయాలనే ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళడం. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో కొంతమంది జిల్లా స్థాయి అధికారుల వల్ల ఈ కార్యక్రమం కొంత డైల్యూట్ కావడం జరిగింది. విషయాన్ని నేను ప్రస్తావించిన మరుసటి రోజునే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ స్పందించడం, వారు మెడికల్ టీమ్స్ను పంపించడానికి ప్రయత్నం చేసిన నేపథ్యంలో స్థానికంగా ఉన్న డిఎంఎండ్హెచ్ఓ గారు ఇక్కడ క్యాన్సర్ కేసెస్ ఏమీ లేవు, 6 మాత్రమే ఉన్నాయని వారు బై మిస్టేకా ఎట్లా జరిగిందో తెలియదు ఆయన ఒక రిపోర్ట్ ఇవ్వడం, అది సరైనది కాదు. నాకు బలభద్రపురం గ్రామం వెళ్ళినప్పుడు అక్కడ ప్రజానీకం తెలియజెప్పడమే కాకుండా స్థానికంగా చుట్టుపక్కల ఉన్న వైద్యులు కూడా బలభద్రపురం గ్రామంలో ఎక్కువ క్యాన్సర్ కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయని చెప్పిన తర్వాత మాత్రమే నేను ఈ నిర్ధారణకు వచ్చానని కమిషనర్ గారికి చెప్పడం, కమిషనర్ గారు వెంటనే టీమ్స్ పంపించడం కూడా జరిగింది. ఏదైతే వీళ్ళు ముందు చెప్పిన అంకెలకి ఫిక్స్ అవ్వాలనే ఒక ఆలోచనతో వాళ్ళు సర్వే చేసిన విధానాన్ని కూడా నేను తప్పు పట్టడం జరిగింది. మరుసటి రోజు ఒక సైంటిఫిక్ విధానంలో కాకుండా ఓరల్గా కొన్ని ప్రశ్నలు సంధిస్తూ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం జరిగింది. సరే, ఆ విధంగా కలెక్ట్ చేసి గ్రామంలో 32 కేసులు మాత్రమే ఉన్నాయి, ఇది నేషనల్ యావరేజ్కి సరిపోతా ఉంది అని వారు చెప్పడం జరిగింది. దాన్నే బేస్ చేసుకుని ప్రభుత్వం కానీ స్థానిక జిల్లా కలెక్టర్ కానీ వీళ్ళందరూ ఒక నిర్ధారణకు రావడం జరిగింది. తర్వాత పెద్ద ఎత్తున ఈ విషయం పైన మీడియా కూడా స్పందించింది. మీడియా కూడా మొట్టమొదటిగా స్పందించింది ఈనాడు, ఈటీవీ. వాళ్ళు గ్రామంలో సర్వే చేపట్టారు. సర్వే చేపట్టినప్పుడు అనేక మంది గ్రామస్తులు, అనేక మంది బాధితులు వారి విషయాలు వారి ముందు ఉంచడం జరిగింది. ఆ తదుపరి రోజు నుంచి గ్రామంలో ఒక సోషల్ స్టిగ్మా వస్తుంది అనే పరిస్థితి క్రియేట్ కావడం, విషయాలు చెప్పడానికి స్థానికులు కూడా ముందుకు రాకపోవడం, ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఒక ఆందోళనకరమైన వాతావరణం ఏర్పడి ఒక పక్క ఈ సమస్యకి కారణభూతంగా ఇవాళ భావిస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులు మరో పక్క గ్రామంలో భూమి రేట్లు తగ్గిపోతా ఉన్నాయి, లేదా ఇక్కడ పెళ్లి కావాల్సిన పిల్లలకు సంబంధాలు రావు, ఇటువంటి తప్పుడు ప్రచారాలు నిర్వహించడం ద్వారా గ్రామస్తుల్లో భయాందోళనలు నెలకొల్పారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు కూడా ఒకంత స్తబ్దతగా వ్యవహరించడం, అయినప్పటికీ కూడా ప్రభుత్వం మౌఖికంగా సేకరించిన సర్వే ప్రకారంగా చూసినా కూడా ఇవాళ 32 కేసులు మాత్రమే వచ్చినాయి. అంటే ఏదైతే భారతదేశంలో అత్యధికంగా క్యాన్సర్ కేసెస్ నమోదవుతున్న రాష్ట్రం కేరళ రాష్ట్రం ఉందో, ఆ కేరళ రాష్ట్రం యావరేజ్ కన్నా బలభద్రపురం గ్రామంలో డబుల్ ఉంది. అదేవిధంగా నేషనల్ యావరేజ్ తీసుకుంటే 2022లో ఏదైతే లోక్సభలో ప్రవేశపెట్టిన ఇన్ఫర్మేషన్ ఉందో దాని ప్రకారంగా 10,000 మందికి 10 కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి అనేది ఆ సారాంశం. ఆ విధంగా చూసినా 3 రెట్లు నేషనల్ యావరేజ్ కన్నా బలభద్రపురం గ్రామంలో కేసెస్ నమోదవుతున్నాయి అనేది ఒక సమాచారం. ఇక ఇటీవల కాలంలో ఆ ప్రాసెస్లోనే రంగరాయ మెడికల్ కాలేజ్, కమ్యూనిటీ మెడిసిన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఒక సర్వే నిర్వహించారు.
వాళ్ళు 399 కుటుంబాల నుంచి 1295 మందిని పరీక్షలు చేయడం వివిధ రకాలుగా. దాంట్లో 62 కేసెస్ ఉన్నట్టుగా ఐడెంటిఫై చేశారు. ప్రభుత్వం సర్వే ద్వారా మెడికల్ అండ్ హెల్త్ చేసింది 32 అయితే రంగరాయ మెడికల్ కాలేజ్ వాళ్ళు చేసింది 62. అంటే గ్రామంలో 40 ప్రాంతాల్లో వివిధ ప్రాంతాల్లో ర్యాండమ్ గా సర్వే చేసి వాళ్ళు 1295 మందిని పరీక్ష చేశారు. గ్రామ జనాభా దాదాపుగా 10,000 అయితే 1295 మందిని పరీక్ష చేస్తే 62 కేసులు వచ్చినాయి. అంటే మిగిలిన 8,700 మందిని పరీక్ష చేస్తే ఎన్ని కేసెస్ ఉంటాయి అనేది ఒకసారి మనం అంచనాకు రావాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఈ 62 కేసులనే మనం తీసుకున్నా ఇవాళ నేషనల్ యావరేజ్ కన్నా ఇది 6 రెట్లు హైయెస్ట్ ఉంది. ఇది ఆందోళన కలిగించే అంశం. దీన్ని స్థానిక డిఎంఎండ్హెచ్ఓ గారు కానీ స్థానిక వైద్య ఆరోగ్య శాఖ కానీ నిర్లక్ష్యం చేస్తా ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా తీసుకుంటే అత్యధికంగా క్యాన్సర్ నమోదవుతున్న రాష్ట్రాలు వరుసగా చూసుకుంటే మొదటగా కేరళ, తర్వాత మిజోరాం, తర్వాత హర్యానా, ఢిల్లీ, కర్ణాటక, గోవా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ 8 స్థానాల్లో ఉన్నాయి. మొదటి 8 స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఎక్కడో ఉంది, అట్టడుగునుంది. నేషనల్ యావరేజ్ ను మాట్లాడుతూ ఉన్నారు తప్పించి ఆంధ్రప్రదేశ్ యావరేజ్ గురించి ఎవరూ మాట్లాడటం లేదు. ఆంధ్రప్రదేశ్ యావరేజ్ తీసుకుంటే ఇది ఇంకా హైయెస్ట్. మరి మన ప్రాంతంలో అవనివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవ్వండి, మనకున్న జనరల్ ప్రాక్టీస్ ఏంటంటే మరణం జరిగిన వెంటనే అక్కడ గ్రామ పంచాయతీలోనూ మున్సిపాలిటీలోనూ నమోదు చేస్తాం. అక్కడ కారణం చెప్పి అలవాటు ఎవరికి లేదు, ఫలానా కారణం వల్ల చనిపోయారు అనేది. సో ఇక్కడ రంగరాయ మెడికల్ కాలేజ్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ చూస్తే ఎక్కువ మంది పేదలు, ఈ 62 కేసెస్ లో కూడా ఎక్కువ మంది పేదలు, వ్యవసాయ కూలీలు కానీ వీళ్ళు కానీ. సంపన్నుల విషయంలో ఎక్కడా బయటికి రాలేదు. వాళ్ళు అసలు డయాగ్నోసిస్ అవ్వకుండానే చాలా మంది చనిపోయి ఉండొచ్చు. డయాగ్నోసిస్ అయిన ఈ కేసులు అయితే డయాగ్నోసిస్ అవ్వకుండా చనిపోయిన కేసులు అయి ఉండొచ్చు. వాళ్ళు వెళ్ళి నార్మల్ డెత్ కింద రికార్డు చేసుకుంటారు. అంచేత అందులో లెక్కలు తీసుకుని ఆ డెత్లన్నీ సర్టిఫై చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. ఇప్పుడు గజారావు గారు అన్నట్టుగా ఇందులో నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. వాడు అది వ్యాలిడ్ పాయింటే. జనరల్ గా ఒకటే కాజు వల్ల క్యాన్సర్ డెవలప్ అవుతా ఉంది అంటే ఒకే వెరైటీ ఆఫ్ క్యాన్సర్ డెవలప్ అవ్వాలి. కానీ ఇక్కడ సర్వైకల్ క్యాన్సర్ ఉంది, థ్రోట్ క్యాన్సర్ ఉంది, లేకపోతే అబ్డమిన్ ఉంది, లంగ్స్ ఉన్నాయి, అలాగే వారల్ క్యాన్సర్ ఉంది, అన్ని బ్రెస్ట్ ఉంది, అన్ని వెరైటీస్ ఉన్నాయి. కానీ నంబర్ ఆఫ్ కేసెస్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎక్కువ ఉన్నాయి. వీళ్ళందరూ కష్టపడి పనిచేసే మహిళల్లో కూడా ఎక్కువ కేసెస్ రిపోర్ట్ అయినాయి. ఇంకొక విచిత్రమైన ఫైండింగ్ ఏంటంటే 70 ఏళ్ళు పైబడిన వాళ్ళలో 10.8% ఉంటే 20-30 సంవత్సరాల యుక్త వయసులో ఉన్న వాళ్ళు 2% వచ్చింది. ఇది వెరీ అలార్మింగ్. చిన్న వయసు వాళ్ళలో కూడా క్యాన్సర్ వస్తా ఉందనేది. ఆన్ యావరేజ్ గా 50 to 60 ఉన్నది 16% ఉంది. అందువల్ల చిన్న వయసులో ఉన్న వాళ్ళకి కూడా క్యాన్సర్స్ వస్తాయి అనేది రంగరాయ మెడికల్ కాలేజ్ ఇచ్చిన రిపోర్ట్ వల్ల మనకు వస్తా ఉంది. ఇవన్నీ ఇన్ డీటెయిల్ చూడాలి. ఇప్పుడు జరిగింది రంగరాయ మెడికల్ కాలేజీలో హైయెస్ట్ నంబర్ చేశారు 1295 అవుట్ ఆఫ్ 10,000. అంటే వాట్ అబౌట్ ది బ్యాలెన్స్ 8,700? ముఖ్యమంత్రి గారు, ఆరోగ్య శాఖ మంత్రి గారి స్పందనతోనే ఇదంతా యంత్రాంగం కదిలింది. యంత్రాంగం చేసిన పొరపాట్లు కప్పిపుచ్చుకోవడం కోసం ఈ విధంగా వచ్చింది పరిస్థితి. సో తప్పనిసరిగా ఇది మరలా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇష్యూస్ అన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం. పురంధరేశ్వరి గారు కూడా కేంద్రానికి లేఖ రాస్తానంటున్నారు. తప్పనిసరిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా బలభద్రపురం గ్రామాన్ని రక్షించే కార్యక్రమం మేము చేపడతాం.